ఎందుకమ్మా? నా కాళ్ళు తీయించడానికి. అంత మాట ఎందుకు లేవే, డైరెక్ట్ గా పోటీలోనే పరిగెడుతు గాని. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇంకొద్ది నిమిషాల్లో పోటీలు ప్రారంభమవుతున్నాయి. సో పార్టిసిపెంట్స్ అందరూ రన్నింగ్ కోర్టు దగ్గరికి రావాలని తెలియజేస్తున్నాం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో. అమ్మ గీత, నువ్వు వెళ్ళి నీ పేరు నమోదు చేసుకురామ్మా. అలాగే నానమ్మ గారండి. ఏయ్, నువ్వు కూడా వెళ్ళవే. అలాగే నీ మొహం మండ. నువ్వేమైనా స్టూడెంట్ వానే అలాగే అక్క అని ఊపుకుంటూ వెళ్తున్నావు? నేను అన్నది పండునే. నేను అలాగే అన్నది పండు గురించి అక్క. నన్ను అనుకోవడానికి నేనేమన్నా నీలాగా బుర్ర తక్కువ దాన్ని అనుకుంటున్నావా? ఏంటే నేను బుర్ర తక్కువదన్నా? చేతిలో స్కూల్ ముందు కాలు దువ్వారంటే నేలకేసి కొడతాను. నేల టపాకేలాగా పగిలిపోతారు. పీడ వదిలిపోతుంది. మరి లేకపోతే చూడండి అత్తయ్య గారు అదేముంటుందో. చిచి, పోటీలు అయ్యేదాకా నోరెత్తారు, నాలుక కూసిస్తారు. మీ నోరు మేమెందుకు ఎత్తుతాం అత్తయ్య గారు? అయ్యో, నా నోరు కాదే, మీ నోళ్ళు. నోరు మూసుకొని ఉండండి. ఆ విషయం అదిగో ఆ దున్నపోతుకి చెప్పండి. ఈ పంది కూడా చెప్పండి అత్తయ్య గారు. కూసుని నన్ను పంది అంటావే? నువ్వు అయిపోయావే. ఇలా పట్టుకోవే. నువ్వు నా చేతులు అయిపోయావు. అట్టగొడదలారా, మీతో చూస్తున్నానే. అయ్యో, ఎందుకే చంపుతున్నారు? స్కూల్ ఇది. నువ్వేంటే? అదిగో ఆయన శ్వేత మావయ్య. మొన్న గీతను కొట్టింది కూడా ఆయనే. నిన్నేరా? నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. అలాగే. అంకుల్, 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 మా నాన్నమ్మ పిలుస్తుంది. చచ్చావే, చచ్చావే నా చేతిలో. అయ్యో, నీ అమ్మ నీ సంగతి చెప్తానా? నన్ను కొడతావనే నువ్వు? లేదో లొల్లి చేస్తున్నావు, మాకెందుకు? ఎందాకైంది? అయిపోతుంది సార్, అయిపోతుంది. తొందరగా కానీ. రే, మీరు ఎక్కడేం చేస్తున్నారా? త్వరగా కానివ్వండి. ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నావు? చంపేస్తాను. ఎవడు కొట్టాడ్రా? ఎవడు కొట్టాడా? ఆగండి, చెప్తా మీ సంగతి. నువ్వు నవ్వుకురా రే, చంపేస్తా. ఏమైంది సార్ అలా నడుస్తున్నారు? అబ్బే, ఊరికే వెరైటీగా ఉంటుందని. రండి. గుడ్ రండి. పేర్లు నమోదు చేసుకోవాలి. చకచక మీ డీటెయిల్స్ అన్ని చెప్పాలి. నీ పేరేంటి? రాము. రాసుకోండి. ఏ క్లాసు? 3rd క్లాస్. ఫాదర్ నేమ్ రాజు, మదర్ నేమ్ లక్ష్మి. నీ డీటెయిల్స్ చెప్పమ్మా. గీత, 2nd క్లాస్, ఏ సెక్షన్. ఫాదర్ నేమ్ చైతన్య. మదర్ నేమ్? నాకు తెలీదు. తెలిసినా చెప్పను. అదేంటమ్మా? చచ్చిన వాళ్ళ పేరు ఎలా తెలుస్తుందండి?
తండ్రి పేరు చైతన్య, తల్లి చచ్చిపోయింది. అసలు ఈ పాప ఎవరు? సారీ నెక్స్ట్ శ్వేత. పేరు శ్వేత, సెకండ్ క్లాస్ ఏ సెక్షన్. మదర్ నేమ్ మధుమతి. ఓ ఫాదర్ నేమ్? నేను చెప్పా. అదేంటమ్మా? సార్ నేను చెప్తాను, రాసుకోండి సార్. మామా కాని పేరు చెప్పినవో నేను ఇంటికి వెళ్ళిపోతా. అది కాదే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. వదిలే. సరే సార్, అక్కడి వరకు రాసుకొని చాలు. పండు, సెకండ్ క్లాస్ ఏ సెక్షన్. ఫాదర్ నేమ్ బద్రీనాథ్. ఈ పేర్లు ఎక్కడో విన్నట్టున్నాయే. చైతన్య, బద్రీనాథ్, మనకు కావలసిన పేర్లులా ఉన్నాయే. పాప, మీ నాన్నమ్మ పేరేంటి? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. అమ్మో, కంప్లైంట్ ఏమైనా ఇస్తాడేమో. సీతా మహాలక్ష్మి. అక్క అది. ఓహో అలాగా, సర్లే అమ్మా. నా పిచ్చి గాని వాళ్ళు వీళ్ళు ఒకటే ఎలా అవుతారు? పద మామా, నేను చూసి చేంజ్ చేసుకుంటా. చూసి ఇదిగో. పేరేంటి? ఏందే పోటీలో గెలుద్దామనే వచ్చినవా? మా నానమ్మ గారిని గెలిపిద్దామని వచ్చాను. నేను ఇంకా గేట్ కాడ ఫ్లూట్ వాయించనీకి వచ్చినవేమో అనుకున్నా. ఏందే గుస్సా ఇస్తున్నావు? మొన్న సైన్స్ ఫేర్లా బొమ్మని పగలగొట్టినట్టు పోటీలో ఓడగొడదామనుకుంటున్నావులే. తిత్తి తీస్తాను ఇత్తాలి. జరిగిన దానికి అప్పుడే సారీ చెప్పా. దాని గురించి మాట్లాడకు. చల్, నీ జబ్బల్కి నా రబ్బర్ బ్యాండు. ఈ పోటీలో గెలిచి కప్పు తీసుకొస్తానని మా మామకి మాటిచ్చినా. నేను మా నానమ్మ గారికి మాటిచ్చాను 3 పోటీలో గెలిచి చూపిస్తానని. ఖచ్చితంగా గెలుపు నాదే. ఆ ఆటలో గెలుచుడంటే హారతిచ్చుడనుకున్నా? ఉరకాలే. పిక్కలకెళ్ళి రక్తం వస్తా తెలుసా? తెలుసు. పరిగెత్తడం అంటే పందాలు కట్టి మోసం చేసినంత తేలిక కాదని నువ్వు తెలుసుకో. సరే చూద్దాం, నీ పూజ గెలుస్తుందో నా పవర్ గెలుస్తుందో చూద్దామా? చూద్దాం. సై 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 సై.
తీసుకొచ్చా షూ, షూ. నేను చెప్పేంత వరకు నోరు మూసుకో. నా ఈ కొత్త షూస్. అబ్బో, మా దగ్గర కూడా ఉన్నాయి. అబ్బా, ఛీ. ఏయ్, శ్వేతను ఓడించే గొప్ప ప్లాన్ వచ్చిందే. ఏంటక్క అది ఆ గీత ఎలాగూ పరిగెట్లేదు. హ, ఒకవేళ పరిగెట్టినా ఆపడానికి వేరే ప్లాన్ చేసేశాను. ఇకపోతే శ్వేతను ఆపటమే చాలా కష్టం. అది పోటీలోకొచ్చిందో ఖచ్చితంగా అదే గెలుస్తుంది. కానీ దాన్ని కూడా ఓడిస్తానే. ఎలా అక్క ఇలా వీటిని దాని బూట్లో వేశాము. నమలు లేక చేస్తుంది. ఏయ్, నీ బొందే, నవ్వడానికి వేసేది నోట్లో కాదు, బూట్లలో. అంటే షూస్లలో. ఓ, అర్థమయ్యిందక్క. ఈ మేకులు కాలు గుచ్చుకొని పడిపోతుంది. అప్పుడు ఈ పండు పిచ్చి మొహం వేసుకొని పరిగెడుతుంది, గెలుస్తుంది. ఎస్. ఇదిగో పండు, ఈ మేకులు తీసుకెళ్లి వాళ్ళిద్దరి షూలలో వేసేయి. కనపడకుండా దాచేయి. మరి దాయడం ఎందుకమ్మా? అయ్యో పిచ్చిదానా, షూలో కాలు పెట్టగానే మేకులున్నాయని తెలిసిపోతుంది. అప్పుడు తీసి బయటపడేస్తుంది. అప్పుడు మనం ఏరుకొని అమ్ముకోవచ్చక్క. ఆ? ఏయ్, నీ బొందే, హ, అదే దాచావనుకో పోటీ టైం అయ్యేంత వరకు వెతుకుతూనే ఉంటారు. సరిగ్గా టైంకి ముందు ఆ షూస్ కనపడేటట్టు అలా పెడతాం. కాబట్టి లోపల మేకులున్నా చాకులున్నా చచ్చినట్టు వేస్తుంది, పరిగెడుతుంది. బుర్ర తక్కువ దానా, షూలో మేకులు వేసే కన్నా అసలు షూస్ దాచేస్తే పోలే, పోటీకి వెళ్లకుండా ఉంటుంది. ఆ మాత్రం తెలివి నాకు లేదని షూలు దాస్తే ఎవరో ఒకరు షూలు వేసుకుని వెళ్ళిపోతుంది. అదే మేకులు వేస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది. ఏయ్, చూస్తావేంటే? ఇదిగో, నువ్వు వెళ్ళి ఇదిగో మేకులేమో శ్వేత దాంట్లో వేయి, గాజు పెంకులేమో గీత దాంట్లో వేయి. ఓకేనా? వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, రావే. ఏరా. అమ్మా, షూస్ లో వేసాను. అయ్యో, ఎక్కడ దాచిపెట్టాలి? ఎక్కడొక్కడ దాయండి. నువ్వు వెళ్ళవే దానికి తోడు. వెళ్ళు, 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 వెళ్ళు. సూపరే. ఇంకాసేపట్లో అశ్వేత అరవటం, రక్తం కారే కాళ్లతో పడిపోవడం, నా కూతురు గెలవటం నా కళ్ళారా చూడబోతున్నాను. ఎస్. మామ, ఇటీ.
కాసేపట్లో జరగబోయే పోటీల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మన చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు, గౌరవనీయులైన కౌన్సిలర్ గారు వేదిక మీద ఉన్నారు. కాబట్టి పోటీలో పాల్గొనే వాళ్ళంతా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మామా నీ పోయి రెడీ వస్తాను. అలాగే వెళ్ళు. అలాగే ఏంది ఆల్ ది బెస్ట్ చెప్పవా? గెలిచాక కంగ్రాట్స్ చెప్తానే, ముందు నువ్వు రెడీ అవ్వు. లే నువ్వు చెప్తా గానీ వెళ్ళను. సర్లే, ఆల్ ది బెస్ట్. ఛే అవతలవా అన్నట్టు చెప్పినావు. ఇంకెలా చెప్పాలనే? నవ్వుతూ ప్రేమగా చెప్పాలి. అలాగే చెప్తా. ఆల్ ది బెస్ట్. అమ్మో నీ నవ్వు కన్నా ఆ ఏడుపే బెస్ట్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా చెప్తావా ఇంటికి పొమ్మంటావా? సర్లే చెప్తాలే. ఆల్ ది బెస్ట్. విజయంతో తిరిగి రావాలి. థ్యాంక్స్ మామా. నానమ్మ గారండి, పోటీలు మొదలవబోతున్నాయి, నన్ను ఆశీర్వదించండి. పట్టుకవే. విజయవస్తు పోటీకెళ్ళి కప్పుతో తిరిగి రావాలి, నా అప్పులన్నీ తెరిపోవాలి. ఖచ్చితంగా నేనే అయ్యో, నా గెలుస్తానండి. బంగారు తల్లి. వెళ్ళి రన్నింగ్ షూ వేసుకొని రెడీ రమ్మా. అలాగే నానమ్మ గారండి. అమ్మ గీత, ఒక్క నిమిషమే. రన్నింగ్ చేయాలంటే బాగా బలం ఉండాలమ్మా. ఇదిగో ఓ కప్పు పాలు తాగేవనుకో, ఆ కప్పుతో తిరిగి వస్తావు. థ్యాంక్స్ పెద్దమ్మ గారండి, చాలా థ్యాంక్స్. నేనుండగా దానికిస్తావేంటమ్మా? ఏదైనా ముందు నాకు. ఉస్సే నా కూతురు, దీంట్లో విరోచనాల టాబ్లెట్లు కలిపేని. ఇది తాగితే అక్కడ పరిగెత్తడం కాదు, బాత్రూమ్ చుట్టూ పరిగెట్టాల్సి వస్తుంది. అలాగమ్మా. ఆ చెల్లి తీసుకో, నువ్వే తాగు. అలాగే. ఆగమ్మా. అయ్యో ఆగమ్మా, ఈ టైంలో పాలేంటి? ఇప్పుడు వద్దమ్మా. బాగా ఆకలిగా ఉంది నానమ్మ గారండి, నేను తాగుతానండి. అయ్యో, ఈ దెయ్యాలు ఇందరూ ఏం కలిపి చచ్చారో ఏమిటోనే. కావాలంటే తిరిగొచ్చాక బాదం పరి తాగిస్తానమ్మా, సరేనా? ప్లీజ్ నానమ్మ గారండి, కొంచెమే తాగుతానండి. అయ్యో పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది, తాగనివ్వండి అత్తయ్య గారు. నీ అతి తెలివితేటలు నా దగ్గర కాదే. నువ్వింత ప్రేమగా పాలిస్తున్నావంటే ఇందులో ఏదో కలుపుంటావు, అందుకే నీ కూతుర్ని కూడా తాగనివ్వలేదు. ఆహా, అమ్మ గీత, పరిగెత్తేటప్పుడు పాలు తాగితే వాంతులవుతాయమ్మా. నాకు బాగా ఆకలిగా ఉందండి, కొంచెమే తాగుతానండి. అయ్యో, ఇది వినేటట్టులేదే. ఇప్పుడేం చెయ్యాలి? మీరు తాగారండి అత్తయ్య గారు? బాగా ఆకులుగా ఉందని తాగానే. చచ్చు, ఇప్పుడు ఈవిని కంట్రోల్ చేయలేక చావాలేమో. ఇదేంటక్క ప్లాన్ రివర్స్ అయింది? అంత మన కర్మే. అయ్యో, పోతే పోనీలేమ్మా. నువ్వు వెళ్ళి పోటీలో గెలిచినా నేను పాలు తాగిస్తాను. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అలాగే నానమ్మ గారండి. అమ్మయ్యా, దాన్ని పాలు తాగనివ్వకుండా ఎలాగోలా ఆపాను. ఏయ్, పాలలేం కలిపారే? అబ్బే, మేమేం కలపలేదు అత్తయ్య గారు. చంపుతాం. కలుపుడకపోతే మీరు కూడా తాగండి, తాగండి. అంటే అత్తయ్య గారు అది తాగుతావా లేదా? నువ్వు తాగు. తాగుతాను. ఏ లత, నువ్వు తాగవే. తాగుతాను. తాగవే. దీనికి అనుమానం రాకుండా ఉంటానంటే తాగి చావాలి. ఇలా ఇరుకు చచ్చేనేట్రా స్వామే. తాగమంటుంటే తాగుతాను. తాగవే.
తవ్వుకున్నావంటే అందులో ఏమి కలపలేదని నాకు అర్థమైందిలే. అయ్యో దాని కొయ్యి తవ్వుతావనుకుంటే నా కొయ్యి నేనే తవ్వుకున్నానే. అయ్యో అక్క ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఇక మిగిలింది ఒక్కటే దారే. ఏ పండు షూలేసుకుంది అని పద. రాదా ఆ? అబ్బా, ఈ హారతే నా మనవరాల్ని గెలిపిస్తుంది, కప్పు తెప్పిస్తుంది.